నీ బిడ్లారా, ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. హగ్గై గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. తర్వాత 7వ వచనము ఈ రీతిగా వ్రాయబడి ఉన్నది. దేవుడిక్కడ ఇశ్రాయేలు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతున్న మాటలు, హగ్గై ప్రవక్త ద్వారా ఈ మాటలు రాసి వారితో మాట్లాడమని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తనను గురించి ఆలోచించుకొనుడి అని చెప్పాడు. మొదటిది. రెండవది, కాగా సైన్యములకు అధిపతి యగు యెహోవా సెలవిచ్చిందేమనగా, మీ ప్రవర్తనను గూర్చి ఆలోచించుకొనుడి. ఈ రెండు విషయాలు ఈ అధ్యాయంలో ఆయన రాయించాడు. నిజమే, ఈనాడు మన యొక్క ప్రవర్తన ఎలా ఉన్నదనేది మనము సరిచూసుకోవాలి. మన ప్రవర్తన మనకు తెలియదు. నేను బాగానే ఉన్నాను అనుకుంటాను, కానీ వాక్యమనే అద్దము దగ్గరికి వచ్చినప్పుడు మన సహజ ముఖము ఆయన అద్దములో చూసుకుంటున్నప్పుడు మన స్థితి ఏంటి అర్థమవుతుంది. మనం ఎలా ఉన్నాం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నామో అర్థమవుతుంది. ఎందుకు ఈ మాటలు వీరికే రాశాడు దేవుడు అంటే, వీరు ఎలా ఉన్నారంటే, వీరి జీవితం మనం చూస్తున్నప్పుడు సుందరమైన ఇండ్లు కట్టుకొని వాటిలో నివాసం చేస్తున్నారు. అంటే దేవుని మందిరము ఇక్కడ పాడై ఉండగా సరంబ వేసిన ఇళ్లల్లో వారు ఉన్నారు కాబట్టి వారిని ఉద్దేశించి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అంటే అద్భుతమైన ఇండ్లు వీరు కట్టుకున్నారు. ఈ కట్టుకొని ఇక్కడ ఉన్నారు కాబట్టి అందుకే ఈ మాటలు దేవుడు రాస్తా ఉన్నాడు. 5వ వచనం, మీరు సరంబి వేసిన ఇళ్లల్లో నివసించుటకు ఇది సమయమా? అంటే కొన్ని వేలు కోట్లు ఖర్చు పెట్టి అలాంటి ఇండ్లు కట్టుకున్నారు వాళ్ళు. కానీ దేవుడి కొరకు ఆలోచన చేయట్లేదు. ఆయన మందిరం పాడైపోయింది, దాని కొరకు వారు ఆలోచన చేయట్లేదు. కాబట్టి మీ ప్రవర్తన కోసం దేవుడు ఆలోచించమని ఆ యొక్క ఉద్దేశించి హగ్గై ప్రవక్తను ఉద్దేశించి రాస్తా ఉన్నాడు. కాబట్టి ఈనాడు కూడా అమెరికాలో ఉన్న ముఖ్యమైన ఆ పట్టణము లాస్ ఏంజల్స్ విషయంలో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. దైవ సేవకుడిగా నాకు ప్రేరేపించిన ఆ మాటలు మీకు తెలియపరుస్తున్నాను. అంటే ప్రపంచంలోనే అతి సుందరమైన పట్టణమని అది అందరూ అనుకుంటున్నారు, మంచిదే. మీరు అనుకుంటున్నారు, మంచిదే. అది ఎవరిచ్చారు? అది ఎవరి వలన, ఎవరి దయ, ఎవరి కృప వలన ఆ సుందరమైన పట్టణము కట్టబడ్డది. అలాగే ఆ పట్టణములో మీరు ఆ స్థితిలో ఉండడానికి కారణం ఎవరు? మీ సామర్థ్యమా, మీ తెలివా, మీ జ్ఞానమా? దేవుడు జ్ఞానం ఇచ్చాడు, దేవుడు ఆలోచన ఇచ్చాడు. ఇంతకుముందుకే కొన్ని విషయాలు చెప్పాను. దేవుడు మనల్ని బ్రతికించాడు, దేవుడు మనకు ఆయుషిస్తున్నాడు. కాబట్టి ఆ దేవుణ్ణి మీరు జీరో అని మిమ్మల్ని మీరు హెచ్చించుకున్నారు, మిమ్మల్ని మీరు ఘనపరుచుకున్నారు. అందుకే సృష్టికర్తను మరిచిపోయారు మీరు. కాబట్టి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట మీరు ఒకసారి ఆలోచించుకోండి అని చెప్పినప్పుడు వారు ఆలోచించుకున్నారు. వెంటనే వారి ప్రవర్తన సరిచేసుకున్నారు. వారి ప్రవర్తన సరిచేసుకొని ఏం చేశారంటే, మందిర విషయంలో వారు ఆలోచన చేయడం ప్రారంభించాడు. ఎప్పుడైతే అక్కడ జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకోనమని 2వ అధ్యాయం 4వ వచనంలో చెబుతున్నాడు. చెప్పినప్పుడు వెంటనే మరొకడున్నాడు, యాజకుడగు యెహోజాదాకు కుమారుడైన
యెహోషువ ధైర్యము తెచ్చుకొనుము అని చెప్పి ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుడి, నేను మీకు తోడుగా ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. మళ్ళీ మీరు దేవుని పనిని ప్రారంభించండి అని చెప్పి అక్కడ జెరుబ్బాబెలుతో తర్వాత యెహోషువతో చెప్పి దేశంలో ఉన్న జనాలను మీరు ధైర్యపరచండి అని చెప్పి ఆ విషయాలు తెలియపరుస్తున్నాడు. వెంటనే వారు ఏం చేశారంటే వారి మధ్యలో 5వ వచనం ప్రాముఖ్యమైంది. మీరు ఐగుప్తు దేశం నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకం చేసుకొనుడి, నా ఆత్మ మీ మధ్య ఉన్నది గనక భయపడకుడి. ఇప్పుడు కూడా లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రజలారా, మీరందరూ ఏ దేవుని జీరో అన్నారో ఆ దేవుని పాదాలు పట్టుకొని మీ పాపాన్ని ఒప్పుకుంటే మీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు. పరిశుద్ధాత్ముడు మీతో సహవాసం చేస్తాడు. సహవాసం చేసి ఆయన ఏం చేస్తాడనేది మీకు కొన్ని విషయాలు చెప్తాను. 19వ వచనం, కొట్లల్లో ధాన్యం ఉన్నదా? ద్రాక్ష చెట్లైనను, అంజూరపు చెట్లైనను, దానిమ్మ చెట్లైనను, ఒలివ చెట్లైనను ఫలింపకపోయినను కదా. అయితే ఇది మొదలుకొని నేను మిమ్మల్ని ఆశీర్వదించేదని అంటున్నాడు. ఎప్పుడైతే పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి దేవుని మీద ఆధారపడుతూ దేవుని వైపు చూస్తూ ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా మీరు మందిరంలో కనబడుతూ ఆయన రక్తం ద్వారా కడగబడి ఆయన మందిరంలో కనబడుతున్నప్పుడు దేవుడు చెప్తున్నాడు, ఇది మొదలుకొని మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు. ఎలాంటి వ్యక్తినైనా దేవుడు త్రోసివేయడు. ఎలాంటి వ్యక్తినైనా, ఎంత పాపినైనా, ఘోర పాపినైనా ఆయన దగ్గరకు వస్తే త్రోసివేయడు. ఆయన దగ్గరకు వచ్చి మీరు ఆయన పాదాలు పట్టుకొని పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అది మొదటిది. రెండవది అద్భుతమైన మాట చెప్పి నేను ముగిస్తాను. మరి రెండవ మాట ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న మాట, పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా మీకు దయచేయును. దేవునికి స్తుతి కలుగునుగాక. ఏదైతే కోల్పోయారో, ఏదైతే నష్టపోయారో దాన్ని దేవుడు మళ్ళీ మీకు రెండంతలు ఇవ్వబోతున్నాడు. ఎప్పుడో తెలుసా? మీరు ఆయన పాపాన్ని ఒప్పుకొని, మీ పాపమైన దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆదివారం మందిరంకి వెళ్ళి మీరు ఆయన ఆరాధించండి అందరూ. అప్పుడు మీరు రెండంతల ఆశీర్వాదం పొందుకుంటారు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టుడెత్తుకుపోకుండా సహాయం చేయండి అయా ప్రభా. లాస్ ఏంజల్స్ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. ఆ కాలిఫోర్నియా పట్టణం రాష్ట్రంలో ఈ లాస్ ఏంజల్స్ ప్రభా, ఆ యొక్క తండ్రి, ఆ విషయంలో ప్రార్థన చేస్తున్నాం. మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. నీకు వందనాలు. వారు ప్రభా తండ్రి, వారి పాపాలను మేము ఒప్పుకుంటున్నాం. ఇప్పుడే మీ రక్తంతో కడగండి, పవిత్రపరచండి, పరిశుద్ధపరచండి. వారిని మళ్ళీ మీ సన్నిధికి నడిపించండి. వారి జీవితంలో అద్భుతం చేయండి ప్రభా. వారి పట్టణం దూరం కంటే 70 కిలోమీటర్ల దూరములు మళ్ళీ అరణ్యం తగలబడదని విన్నాం. అది మీరు ఆప్ చేయండి. ఆ ప్రజలను రక్షించండి. మీ సన్నిధికి వారు వచ్చేటట్టు కృప చూపండి. వారిని మీరు మరలా ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి. ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.